ఆమేన్. మనమందరం అలాగూ లేచినబడి ఉండగానే పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవుడు ఈ చదవబడినటువంటి వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన ప్రభునందు సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. గడిచిన కాలమంతా కూడా దేవుడు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచిన ఆయన ప్రేమను బట్టి మనసారా మనందరం దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి సోదరా, మరి మన ఎదుట ఉన్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రార్థన విన్నపములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని అనారోగ్యములతో అనేక రకాల వ్యాధి బాధలతో సతమతం అవుతున్న వారందరి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే మరి రేపటి ఉదయకాల సమయంలో మరి పాస్టర్ గారికి ఆపరేషన్ చేస్తారు. మరి మీరందరూ కూడా ఇప్పటివరకు ప్రార్థన చేశారు, అందును బట్టి మీకు అందరికి కృతజ్ఞతలు. అలాగే రేపు జరిగే ఆ కార్యంలో కూడా దేవుడు సహాయం అనుగ్రహించినట్లుగా మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే మరి యేసు గారు, అక్కమ్మ గారు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో వారు బాధపడుతున్నారు. వారి కుమారుడు కూడా మరి వారు ఈరోజు దేవుని మందిరంలోనికి రాగలిగారు. అందును బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైనటువంటి సోదరా, మరి అదే సమయంలో వరదల వలన అనేక మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా విజయవాడ, సింగనగర్, పాయకాపురం అట్లా అనేక ఆ డౌన్ ప్రాంతాలన్నీ కూడా నీటిలోనే ఇంకా మునిగి ఉన్నాయి వాళ్ళ గృహాలు. చాలామంది ఇళ్లలోకి నీరు వెళ్ళి వాళ్ళ యొక్క గృహోపకరణాలన్నీ కూడా పాడైపోయి మనుషులకు ఆహారం లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నీళ్ళు అందరికి ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. సో ఏది ఏమైనా మరి కొంతమంది అయితే ఈ వరదల వలన మరణించారు, కొంతమంది ఆచూకీ లేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో మనం అందరం కూడా చేయవలసింది కేవలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ముఖ్యంగా ఈ సంఘటనలన్నీ కూడా మన అందరినీ కూడా మరంతగా దేవునికి ఏం చేయాలంటే దగ్గరగా తీసుకొని రావాలని, అలాగూ దేవుని యొద్దకు మనల్ని నడిపించేలాగా దేవుడు సహాయం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరా, ఇలాంటి సంఘటనల మధ్యలో దేవుడు తప్పకుండా ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానాన్ని మాట్లాడాడు. ఆ వర్తమానము పేరేంటంటే ముంచుకొచ్చుచున్నటువంటి తుఫాన్. ఆ వర్తమానం పేరేంటండి? ముంచుకొస్తున్నటువంటి తుఫాన్. ఆ వర్తమానంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ సంఘటనలు ఎలాంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ మనల్ని ఏం చేయాలంటే దేవుని యొద్దకు మనల్ని మరింతగా దగ్గరగా నడిపించేటట్లుగా చేయాల్సిన అవసరం ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముంచుకొచ్చుచున్నటువంటి తుఫాను అనేటువంటి ఒక వర్తమానంలో దేవుని యొక్క ప్రవక్త మాట్లాడినటువంటి ఒక మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి సోదరా,
యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు. హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా 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 నీకే హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా. 47వ పేరాలో ఈ మాట చెప్తా ఉంటాడు, కొద్ది కాలం క్రిందట నేను ఒక కూటములో ఉన్నాను. ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనుకుంటున్నాను ఒక వర్ణజాతి సహోదరుని, అతని భార్యను చూచుచున్నాను. నేను బోధించినప్పటి నుండి గమనించి చూచుచునే ఉన్నాను. అతడు తల ఊపుచూ కూటములో ఆనందించుచున్నాడు. ఒక ఆలోచనకు అతడు నన్ను తీసుకొని వచ్చాడు. ఒకసారి ఒక బాలుడు కూటంలోనికి వచ్చాడు. పరిచర్య ముగిసిన వెంటనే అతడు నా యొద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. ఒక బాలుడు, ఒక యవనస్తుడు వచ్చి ఏమంటున్నాడంటే పార్సన్ అని పిలిచాడు. అతడు దక్షిణాది వాడు. పార్సన్, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువును కనుగొనగోరుచున్నాను. జాగ్రత్తగా వినపడుతుందా? ఇక్కడ ఒక దక్షిణాది బాలుడు వచ్చి ఒక మీటింగ్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రన్హాం గారిని పార్సన్ అని, అంటే పాస్టర్ గారు అనే మాటను అలాగ పిలుస్తున్నాడు, అలా కేక వేస్తున్నాడు. అయితే నిశ్చయముగా నా సోదరుడా, ఆయన యొద్దకు నిన్ను నడిపించుట కంటే అధికమైన సంతోషం నాకు లేదు అని నేను చెప్పాను. ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, యవనస్తుడు, నేను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించబడాలని ఆశపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంటే, అంతకంటే సంతోషకరమైనది ఏమీ లేదు. ఆమేన్. ఎందుకంటే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించడం కంటే కూడా ఆనందకరమైనటువంటి విషయం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో అనేక మందిని అనేక స్థలాలకు నడిపిస్తూ ఉన్నారు. కానీ చివరికి అవి ఏం తీసుకొస్తున్నాయంటే మరణాన్ని కొని తీసుకొని వస్తున్నాయి. కానీ ఒక వ్యక్తిని మనం యేసుక్రీస్తు యొద్దకు గనుక నడిపించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నిత్యత్వాన్ని పొందుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. కాబట్టి అందుకనే ఈ లోకంలో అత్యంత సంతోషదాయకమైన విషయం, అత్యంత విలువైన పని ఏంటంటే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు చెంతకు మనం నడిపించటమే. ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మరి తండ్రి వద్దకు చేరే మార్గమే లేదు. ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరము కూడా ఒక వ్యక్తిని క్రీస్తు వద్దకు నడిపించుట యందు ఆనందించేటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరికీ తెలుసు, ఫిలిప్పు నతానియేలును యేసుక్రీస్తు దగ్గరకు నడిపించాడు. ఆమేన్. యేసుక్రీస్తు దగ్గరకు నడిపించినప్పుడు యేసుక్రీస్తుని గురించి ఆయన తెలుసుకోగలిగాడు. ఆయన దగ్గరకు రాకనక మునుపు ఆయన ఒక అక్రమముగా పుట్టినవాడు, లేకపోతే ఒక నజరేతులో నుండి ఏమైనా మంచిది వచ్చిద్దా అని అనుకున్నాడు. కానీ ఆయన దగ్గరకు నడిపించబడినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో ఆయన అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి మనము ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు నడిపించడం కంటే సంతోషకరమైనటువంటి విషయం మరొకటి లేదు. అందుకే దేవుని యొక్క ప్రవక్త కూడా, నిన్ను దేవుని యొద్దకు నడిపించడం కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ కూడా లేదు. తన హృదయము ప్రభువుకి ఇచ్చిన తర్వాత చివరికి ఆయన ఆ యవనస్తుడు తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దైవజనుడితో ఇలా అంటున్నాడు,
అక్కడ నుండి ఈ విధంగా నేను ఎందుకు పరిగెత్తి వచ్చానని మీరు ఆశ్చర్యపడుతున్నారనుకుంటున్నాను. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటా పాస్టర్ గారు అనుకుంటా వచ్చి యేసుక్రీస్తుకి నా జీవితాన్ని నేను అప్పగించగోరుతున్నాను అని ఎందుకు నేను చెప్పాను, అలా ఎందుకు పరిగెత్తుకుంటా వచ్చానని మీరు ఆశ్చర్యపడతా ఉంటారు అని దైవజనుడితో అంటున్నాడు. మీరు పట్టణంలో ఉన్నారని విన్నాను, మిమ్మల్ని చూచుటకు నేను వచ్చాను. నేను నా కథ చెప్తాను. అసలు నేను ఎందుకు పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది, నేను ఎందుకు యేసుక్రీస్తును దగ్గరకు నన్ను నడిపించమని అడగవలసి వచ్చింది, దీని అంతటి వెనక ఒక కథ ఉంది. ఆ కథ నేను చెప్తాను పాస్టర్ గారు, కొంచెం వినండి అని చెప్తున్నాడు. అంటే నిజంగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు నన్ను నడిపించమని ఒక దైవజనుడి దగ్గరకు వచ్చాడు అంటే దాని వెనకాల ఏదో ఒక కార్యం జరిగిందనమాట. ఆ కార్యము ఆ వ్యక్తిని క్రీస్తు దగ్గరకు ఏం చేసిందంటే నడిపించగలిగింది. ఏంటో ఆ కార్యం మనం చూద్దాం ప్రియమైనటువంటి సోదరా. ఆయన ఏమంటున్నాడంటే, నేను దరిదాపుగా తిరుగుబోతును. ఆ యవనస్తుడు చెప్తున్నాడు, నా వృద్ధ తల్లి నిజంగా క్రైస్తవురాలు, నా సోదరి క్రైస్తవురాలు, నాకొక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు. నేను కుటుంబంలో చిన్నవాడిని, నేను చెడిపోయిన పిల్లవాడిని, ప్రారంభం నుండి అలాగే ఉన్నాను. ఎందుకనగా వారు నన్ను గారాబముగా చూచి ఎంతో మంచిగా చూచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని యొక్క స్థితిగతులు చెప్తున్నాడు. అతని జీవితం ఎలాంటిది, అతని ప్రవర్తనలు ఎలాంటివి, ఆయన ఎలాంటి చెడ్డ క్రియలు చేశాడు, వాళ్ళకి ఎలాంటి మంచి తల్లిని కలిగి ఉన్నాడు, మంచి క్రైస్తవ సహోదరుని కలిగి ఉన్నారు, మంచి క్రైస్తవ సహోదరిని కలిగి ఉన్నాడు. సో ఇవి కలిగి ఉన్నా కూడా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా అలాంటి కుటుంబంలో పెంచబడుతూ కూడా, అలాంటి కుటుంబంలో జీవిస్తూ కూడా, అలాంటి వారి మధ్యలో ఉండి కూడా ఇంకా చాలా భయంకరముగా అయినటువంటి జీవితాన్ని పిల్లోడు కలిగి ఉన్నట్లుగా చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను చెడిపోయిన పిల్లవాడిని, ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి గారాబంగా అలాగే చూశారు. కాగా నేను నా తల్లి మాటను కానీ దైవభక్తి గల కుటుంబీకుల మాట కానీ లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను దేశదిమ్మరిగా ఉండగోరాను, నేను ఒక పెద్దవాని వలె జీవించగోరాను. క్రైస్తవునిగా ఉండడం ఒక స్త్రీకి లేదా బలహీనులకు మాత్రమే తగునని భావించాను. అంటే ఒక క్రైస్తవుడిగా ఉండడం అనేది అది అందరికి కాదు, ఎవరో సమస్యల్లో ఉన్న వాళ్ళకి, ఏదో బాధల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకే కానీ బలహీనులకే కానీ మనలాంటి గొప్పవారికి ఇదేమంత అవసరం లేదు. కాబట్టి నేను ఏదో గొప్పగా ఉండాలని నేను అనుకున్నానని ఆయన చెప్తున్నాడు. అయితే నేను ఒక వంటవానిగా తయారయ్యాను. ఈ యవనస్తుడు ఏమయ్యాడంటే ఒక వంట తయారు చేసేటువంటి కుర్రోడు, వంట మేస్త్రి. నా వృత్తిలో నేను చాలా చక్కగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఉత్తరాదికి వెళ్ళాలనుకున్నాను. ఒక రోజున నేను ఒక గుజ్జు తయారు చేయి పాళెంలో ఆగి ఉన్నాను. వారు గుజ్జు తయారు చేయి కర్రను నరుగుచుండిరి. నేను తెగించాను ప్రధాన నిర్వాహకునితో. అంటే అక్కడ ఒక వంట మేస్త్రుంటే ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు ఒక వంటవాణిని ఉపయోగించగలరా అంటే, ఇప్పుడు ఆ యవనస్తుడు వంటవాడు కదా, కాబట్టి నేను మీ దగ్గర వంట చేస్తాను అని చెప్పి అడుగుతున్నాడు. అతడు తన జేబులోనున్న సిఫార్సుల గురించి నాకు చెప్పాను. గొప్ప స్థలంలో ఎక్కడెక్కడ అతను ప్రధాన వంట నిర్వాహకునిగా అతడు పనిచేసిందో చెప్పసాగాను. ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎలా పనిచేశాడు, ఎక్కడెక్కడ వంటవాడిగా పనిచేశాడు, అవన్నీ కూడా నిర్వాహకునితో చెప్పాడు. సో అతడు ఇట్లా పలికాను, సరే ఇప్పుడు మాకు ఒకడు ఉన్నాడు, కానీ ఏమైనా సరే నువ్వు నిలదొక్కునే వరకు నీ పక్షంగా కొద్దిపాటి డబ్బు ఇచ్చేదము. ఇప్పుడు మా అక్కడ ఒక నల్లజాతి పెద్ద స్త్రీ మంచి వంట నిపుణురాలు ఉన్నది, కానీ లోనికి వెళ్ళి మాట్లాడు, బహుశా ఆమె నిన్ను ఉపయోగించుకోవచ్చు. ఆమె వాడుకోగలిగినచో మేము నీవు కాళ్ళపై నిలబడేంత వరకు కొంత డబ్బు ఖర్చుకు ఇచ్చేదము. అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, వంట ఆమె నిన్ను ఉపయోగించుకుంటుందని. సరే, తాను కోరుకున్నది అదే కదా, అంతకన్నా మేలేమన్నదని అతడు అనుకున్నట్లు చెప్పాను. లోనికి వెళ్ళి ఆ వృద్ధ స్త్రీని కలుసుకొని 2-3 రోజులు ఆమెకు సహాయం చేసినట్లు చెప్పాను. ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమెతో కలిసి వంట చేయటంలో ఆ యవనస్తుడు ఆమెకి ఏం చేస్తున్నాడంటే సహాయపడుతున్నాడు. దానికి ఆయనకి జీతం ఇస్తూ ఉన్నారు. ఒక రాత్రి అక్కడ అతడు పరుండి ఉండగా గోడ ప్రక్కన వెలుగు మెరిసినట్లుగా ఉండటం గమనించసాగాడు. ఆశ్చర్యపడి ఎవరైనా బయటకు కానీ ఉన్నారా అనుకున్నాడంట. కొద్దిసేపటి తర్వాత
ఒక గాఢమగు గర్జనను వినెనట. అది ఒక ఉరుము. అతడు బయట ఎవరో మాట్లాడుచున్న స్వరాలు కూడా విన్నాడు. ఉరుములు విన్నాడు, వెలుగును చూశాడు. అర్థమవుతుందండి? ఇలాంటి సమయంలో బయట కొంతమంది మాట్లాడుకోవటం కూడా చూశాడు. మనము గుర్రముల యొద్దకు పోవుదము, ఎక్కువసేపు ఇక్కడ మనం ఉండకపోవచ్చును అని వారు చెప్పుకొనుట వినెను. తన తలపైన ఉన్న ముసుగు తీసి గోడ పక్క చెవి పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నాడు. ఈ ఉరుములను బట్టి, ఈ గర్జనలను బట్టి, రాబోతున్నటువంటి ఉగ్రతను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట. కొద్దిమంది మనుషులు ఆ గోడ పక్కన, మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు నిలబడలేము, ఇక్కడి నుంచి ఆ గుర్రములు ఉండే స్థలానికి మనం వెళదాం, అక్కడ మనం ఆశ్రయంగా ఉందాం, అక్కడ మనం క్షేమముగా ఈ ఉరుముల మెరుపుల నుండి మనల్ని మనం తప్పించుకొని కాపాడబడదామని వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి స్వరాలు ఆయన వింటా ఉన్నాడు. మెరుపులు మెరిసెను. తన యజమాని, ఆ గుర్రపు దళ యజమాని అతన్ని చూచెను. వారి మాటల వలన అతడు గ్రహించినదేమనగా ఆ పర్వతముల గుండా ఒక తుఫాను రానున్నదని, ఉత్తర ప్రాంతంలో మేము వాటిని ఒక ఉత్తర ప్రాంతపుది అని పిలుచుచుందుము. త్వరగా హెచ్చరిక లేకుండానే వచ్చాను. ఏది చేయుటకు నీకు సమయం ఉండదు. ఆ పర్వతములు అంత ఎత్తుగా నుండును. అకస్మాత్తుగా అవి పైనుండి ఒక్కసారే విరిగిపోతున్నాయి. మెరుపులు తళుక్కమని మెరుస్తున్నాయి. కొంతటి సేపటి తర్వాత ఇక్కడ మనం ఇక ఉండకపోవచ్చు. ఒక భయంకరమైన ధ్వంసం చేయి తుఫాను వచ్చుచున్నట్లు ఆ మాటల వలన నాకు అర్థమైంది. అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్న మాటల సంభాషణ ఆ యవనస్తుడికి ఏమని అర్థమైందంటే, ఒక భయంకరమైనటువంటి తుఫాన్ రాబోతుంది, ఇంకా మనం ఇక్కడ నిలవలేము, ఇక్కడ మనం బ్రతకలేము, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలనే మాటల సంభాషణను బట్టి ఆయన ఏం చేశాడంటే గ్రహించాడు. నేను ఆలోచించసాగాను, ఇక్కడికి అది రాకపోవచ్చునులే అనుకున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ తుఫాన్ నా దగ్గరకు రాదులే అని అనుకుంటున్నాడు. అందుకనగా వెళ్ళిపోవటకు నేను సిద్ధపడలేదని నాకు తెలియదు. ఎందుకంటున్నాడంటే ఆయన దేవుణ్ణి కలుసుకోవడానికి తగినటువంటి సిద్ధపాటు కలగలేదు కదా, అందుకని ఇంకా ఆ తుఫాన్ రాదులే అని అనుకుంటున్నాడు. కొన్నిసార్లు నువ్వు చాలాసేపు కనిపెట్టవలసి ఉంది. ఇంకా ఇట్లా చెప్పాడు ఆ కుర్రోడు. కొద్ది క్షణాలలో గాలి వీచన ఆరంభించింది, చెట్లు ఊగిపోతున్నాయి, వాటిని వినినట్లు చెప్పాను. అంటే తుఫాను ప్రారంభమైంది. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట వినండి. వినినట్లు చెప్పాను. నిద్రపోవచ్చున్న ఆ వృద్ధ స్త్రీకి తనకు మధ్య ఒక క్యాన్వాస్ గుడ్డ ఉన్నట్లు చెప్పాడు. ఆ యవనస్తుడు వంట చేస్తానికి ఆ వృద్ధ స్త్రీ దగ్గర చేరాడు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు పడుకుంటున్నారు. ఆమెకి ఈయనకి మధ్యలో ఒక క్లాత్ మాత్రమే, ఒక గుడ్డ మాత్రమే అడ్డంగా ఉన్నదని చెప్తున్నాడు. ఆ వృద్ధ స్త్రీ ఏమని చెప్పిందంటే, ఆ గుడ్డను తట్టి, కుమారుడా, ఓ కుమారుడా అని ఆ వృద్ధ స్త్రీ పిలిచింది ఆయన్ని. అవును అని అతడు అన్నాడు. నీవు నా ప్రక్కకు వచ్చేదవా, నేను ఒక దీపం వెలిగించాను అని అన్నది. భయపడుతున్నాడేమో పాపం, యవనస్తుడు కదా అని చెప్పి కొంచెం పక్కకు రమ్మని తోడ్పాటునిద్దామని ఆ యొక్క వృద్ధ స్త్రీ ఆ యవనస్తుడిని పిలిచింది. నేను ఆమె యొద్దకు వెళ్ళాను. ఎందుకనగా నేను మరణమగునంతగా భయం చెందాను. ఒక పాత సబ్బు పెట్టెపై ఆమె తన లాంతర్ను పెట్టి ఉంచెను. నిన్ను ఒక సంగతి అడగకూడదును అని ఆమె అన్నది. అవును అడగవచ్చమ్మా అని చెప్పాడు. ఆయన అన్నాడు, అమ్మా నేను నిన్ను ఒక సంగతి అడగొచ్చా అని అడిగితే, అవునమ్మా అడగొచ్చమ్మా అని ఆ యవనస్తుడు చెప్పాడు. ఇప్పుడు ఆ వృద్ధ స్త్రీ ఆ యవనస్తుడిని అడుగుతుంది, ప్రభువుని కలుసుకొనుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగింది. అర్థమవుతుందండి? ప్రభువుని కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగింది. అప్పుడు నేను నిజంగా భయపడిపోయాను. లేదమ్మా లేదు అని చెప్పాను. మంచిది కుమారుడా, ఒక విషయం నీతో చెప్పగోరుచున్నాను. ఇప్పుడే నీవు సిద్ధపడటం మంచిది. రానున్న కొద్ది క్షణములలో బహుశా నువ్వు సిద్ధపడకుండానే ఆయనను కలుసుకొనవచ్చునేమో. నాతో కలిసి మోకరించుదువా ఇక్కడే అని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక భయంకరమైన తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాను చేత ఆయన ముట్టడించబడతాడేమో, చనిపోతాడేమో, ఆ తుఫాను వలన ఆయన మరణిస్తాడేమో. ఆయన మరణిస్తే ఆయన సిద్ధపడకుండానే ప్రభువును కలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఒక వ్యక్తి నిజంగా దేవుడు తన కృప ద్వారా రక్షించబడుటకు ఏర్పరిచినటువంటి మార్గమును అంగీకరించుకోకుండా మరి ఈ లోకమును విడిచిపెట్టవలసి వస్తే అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అయి ఉన్నదని ఆ యవనస్తుడు ఎరిగి ఉన్నాడు. గనుక
ఎందుకంటే ఆయన ఒక భక్తి గల కుటుంబంలో పెరిగాడు. అలాంటి సంభాషణ వారి కుటుంబాల్లో మాట్లాడుకోవడం ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నిజంగా ఈయన ఇంకా ప్రభువుని కలుసుకోవడానికి తగినటువంటి సిద్ధపాటు లేడు కనుక ఈ తుఫాను యొక్క ప్రభావం అతన్ని ఏం చేసిందంటే భయానికి రేకెత్తిచ్చింది. ఆ భయంతో ఆ వృద్ధ స్త్రీ తన పక్కకు రమ్మని పిలిచినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ఇంకా ఆ వ్యక్తిలో ఏం చేసిందంటే ఇంకా ఆయనలో భయాన్ని కలిగించింది. నేను ఇంకా సిద్ధపడలేదు కదా ఆయనను కలుసుకోవడానికి అనేటువంటి భయంతో ఉన్నాడు. ఆ పాత సబ్బు పెట్టె పక్కనే మేము మోకరించి ఉన్నాము అని అంటూ నాతో ఇంకా ఇట్లా చెప్పాను, పార్సాన్ నేను నీతో నిజమే చెప్పుచున్నాను, నేను ప్రార్థించుటకు భయపడ్డాను. చెట్లు ఆ భవనములను రాచుకుంటుంది, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు కంపింపజేస్తున్నాయి. నేను ప్రార్థించుటకు బహు భీతి చెందాను. ప్రభువా నాకు దయచూపమని చెప్పి ఆరంభించాను. ఆ మెరుపుతో పాటుగా పెద్ద ధ్వని బయలు వెళ్ళను. నేను అక్కడున్నాను. ప్రభువా దయచూపమని చెప్పాను. మెరుపుతో పెళపెళమని ధ్వనులు బయలు వెళుతున్నాయి. కానీ ఒక పాఠం నేను నేర్చుకున్నాను. ఆ తుఫాను మధ్యలో, ఈ భయంకరమైనటువంటి శబ్దాల మధ్యలో ఆయన అక్కడ ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏంటంటే ఆ పాఠము, ఆ ముసలి పరిశుద్ధ స్త్రీ, జాగ్రత్తగా వినండి, ఆ ముసలి పరిశుద్ధ స్త్రీ ఎంతో సంతోషంగా ప్రశాంతంగా కూర్చున్నది. ఈ యవనస్తుడికి భయం వేస్తుంది, మెరుస్తుంటే భయం వేస్తుంది, ఉరుముతుంటే భయం వేస్తుంది, గాలి వీస్తుంటే భయం వేస్తుంది, ఆ గాలికి చెట్లు వంగుతుంటే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఇతడు ఇంకా దేవుణ్ణి కలుసుకొనడానికి తగినటువంటి రీతిలో సిద్ధపడి ఉండలేదు. ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరికి భయాన్ని పుట్టిస్తాయో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి కలుసుకోవడానికి తగినటువంటి రీతిలో సిద్ధపాటును కలిగి ఉండలేదో వారికి సంఘటనలన్నీ ఏం చేస్తాయంటే భయాన్ని పుట్టిస్తాయి. కానీ అదే సమయంలో అక్కడ ఒక వృద్ధ స్త్రీ ఉన్నది. ఆమె కూడా ఈ తుఫానును చూస్తూ ఉన్నది, ఈ గాలులు వీచటాన్ని చూస్తూ ఉన్నది, ఈ ఉరుములు ఉరవడాన్ని చూస్తూ ఉన్నది, ఈ మెరుపులు మెరవడాన్ని చూస్తూ ఉన్నది, ఆ యొక్క గాలికి చెట్లు వంగి పైకి లేవడాన్ని చూస్తుంది. ఆ తుఫాను యొక్క భీకరమైనటువంటి ఆ వాతావరణంలో ఆమె కూడా నివసిస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఆమె ఎలా ఉన్నదంటే సంతోషంగా ఉన్నది. తుఫాను మధ్యలో సంతోషమా? భీకర గాలుల మధ్యలో సంతోషమా? ఉరుములు మెరుపుల మధ్యలో సంతోషమా? ఎస్, ఒక వృద్ధ స్త్రీ ఎంతో సంతోషంగా ఉన్నది, ఎంతో ప్రశాంతంగా ఉన్నది. ఆయనను తన బాల్యము నుండి ఎరిగి ఉండినట్లుగాను, ఆయన తన తండ్రి అయినట్లుగాను ఆమె ఆయనతో మాట్లాడెను. ఇప్పుడు ఆ వృద్ధ స్త్రీ ఏం చేస్తుంది? ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచే ఒక వ్యక్తి మనకు ఎరిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనం ఎలా సంభాషించుకుంటామో, ఎలా మాటలతో ఆనందిస్తూ ఉంటామో, హల్లెలూయా, ఒక తల్లితో ఒక తండ్రితో మనం ఎలా మాట్లాడుతూ ఆనందించగలుగుతూ ఉంటామో అలా ఇప్పుడు ఆ భీకరమైనటువంటి గాలుల మధ్యలో, తుఫానుల మధ్యలో, ఉరుముల మధ్యలో, మెరుపుల మధ్యలో ఈ వృద్ధ స్త్రీ ప్రశాంతంగా ఆనందంగా ఆ ప్రభువుతో ఏం చేస్తూ ఉందంటే ముచ్చటించుకుంటా కూర్చో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె దేని వలన కలవరం చెందలేదని చెప్పాను. అసలు ఏది కూడా ఆమెకు భయాన్ని కలిగించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే మృత్యు భయంతో ఉన్నాను. చివరగా నేను ఈ మాటలు బయటకు పలకసాగాను. ప్రభువా, నీవు నన్ను బ్రతకనిచ్చినచో మరి ఎక్కువగా ప్రశాంతముగానున్న చోటు నువ్వు వెదుక్కునేదనను, నేను నీ యొద్దకు వచ్చేదను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైనటువంటి సోదరులారా, ఆ యొక్క తుఫాను బారి నుండి ఆ బయట ఉన్నటువంటి వ్యక్తులు తప్పించుకోవడానికి ఆ గుర్రముల శాల యొద్దకు పరిగెత్తాలని అనుకుంటున్నారు. కానీ ఈ యవనస్తుడైతే ఈ వృద్ధ స్త్రీని చూసి ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. ఈ భీకరమైనటువంటి తుఫానుల మధ్యలో కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో నిమ్మలంగా, ఎంతో నిబ్బరముగా, ఎలాంటి భయం లేకోకుండా బాల్యం నుండి పెరిగిన ఒక వ్యక్తితో, ఒక తల్లి తండ్రితో మాట్లాడినట్లుగా దేవునితో సంభాషించుకుంటూ ఆమె తన జీవితాన్ని ఏం చేస్తుందంటే కలవరం లేకుండా గడుపుతా ఉన్నది. అది చూసినప్పుడు ఆయన ఒకటే అని అనుకున్నాడు యవనస్తుడు, అయ్యా
ఇలాగూ కలవరం లేకుండా ఇంత ప్రశాంతంగా గడిపే ఒక చోటును నేను ఏం చేస్తానంటే వెతుకుతాను అని అన్నాడు. ఆ చోటు ఎక్కడో లేదు కానీ అది ప్రభు అయిన యేసు క్రీస్తును తన జీవితంలో కలిగి ఉండడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కారణాన్ని బట్టే అయ్యా ఈ కూటంలో నీ దగ్గరకు నేనేం చేశానంటే పరిగెత్తుకుంటా వచ్చి నన్ను యేసు క్రీస్తు దగ్గరకు నడిపించమని నేను అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీవు ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండలేవు, నిమ్మళంగా ఉండలేవు, కలవరం లేకుండా ఉండలేవు. ఉండగలిగిన ఒకే ఒక్క స్థలం ఏంటంటే యేసు క్రీస్తుకు నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోగలిగినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఆ రీతిగా నీవు నీ జీవితాన్ని సిద్ధపరచుకోగలిగినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి సోదరా, ఇప్పుడు ఆ యవనస్తుడు తన కథను చెప్పాడు. నిజమే, ఇంకా ఎవరైనా సరే ఇలాంటి భయంకరమైనటువంటి వాతావరణాలను చూచి భయపడుతూ ఉన్నట్లయితే సహోదరుడా, ఒక్కసారి నువ్వు నిశ్చయపరచుకో. నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు నువ్వు సమర్పించుకున్నావా? ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావా? ఆయన నామంలో నువ్వు బాప్తిజమం పొందుకున్నావా? ఆయన నీకు అనుగ్రహించిన పాపక్షమాపణ పొందుకున్నావా? దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డావా? ఆయన వాక్యంతో నువ్వు అడుగులు వేస్తున్నావా? ఆయనను కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఎందుకంటే ఈ గ్రహింపు లేకుండా ఎవరైతే జీవిస్తారో ఖచ్చితంగా ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలు వారిని ఏం చేస్తాయంటే భయపెడతా ఉంటాయి. హల్లెలూయా. కానీ ఎవరైతే ఆయనను చేర్చుకున్నారో ఆ వృద్ధ స్త్రీ ఏ కలవరం లేదు, ఎంతో ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆయనను ఎరిగిన మీరు కూడా, ఆయనను అంగీకరించిన మీరు కూడా, ఆయన యందు విశ్వసించినటువంటి మీరు కూడా, ఆయన నామమును ధరించుకున్న మీరు కూడా, అబ్రహాము యొక్క రాజ సంతానము కూడా. హల్లెలూయా. ఎందుకంటే తీర్పును చూడకుండా ఆయన అబ్రహాము యొక్క రాజ సంతానాన్ని ఏం చేస్తానంటే కొనిపోతానని ఆయన వాగ్దానం చేశాడు. గత శుక్రవారం మనము నోయల్ టకోజా గారి ద్వారా మనం విన్నాం కదా. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడాడు కదా. మనమే నిజమైన అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తీర్పు ఉగ్రతలను చూడకుండా కొనిపోతున్నాడు. క్రీస్తును ధరించుకొనుట ద్వారా మనం అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాము యొక్క ప్రతి వాగ్దానమునకు ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే అబ్రహాము యొక్క రాజ సంతానం వేటిని చూసి ఏమవుదంటే కలవరపడదు, కానీ ఆయన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడని ఇప్పుడు ఆమె ఏం చేస్తాంటే నిరీక్షణతో ఎదురు చూస్తా బ్రతుకుతా ఉంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సోదరా, ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణాల మధ్యలో ఈరోజు మనం ఒక పాఠాన్ని అవునా ఈ లోకానికి మనం ఇవ్వాలి. ఆ వృద్ధ స్త్రీ ఇచ్చినట్లుగా, అవునా కదా? అనేక మంది భయపడుతున్నటువంటి వారి కన్నుల ఎదుట ఈరోజు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిమ్మళంగా ఉండగలగాలి, నిబ్బరంగా ఉండగలగాలి, ప్రశాంతంగా నువ్వు ఉండగలగాలి, ఏ విధమైనటువంటి భయం లేకుండా నువ్వు ఉండగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మర్మం అంతా కూడా దేవుడు నీకేం చేశాడంటే బయలుపరిచాడు. ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు ఏం సంభవిస్తుందో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కరవరపడిన జనములకు శ్రమయు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియమైనటువంటి సోదరా? సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనాలకి శ్రమ కలుగుతూ ఉన్నది. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడికూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని
మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. అంటే ఈ సంఘటనలన్నిటి మధ్యలో ఈరోజు మనం ఏం చేయాలంటే కలవరపడవలసినటువంటి వారముగా మనం ఉండకూడదు. భూమి మీద సముద్ర తరంగముల ఘోషలను బట్టి కలవరపడుతున్న వారికి శ్రమ కలుగుతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు మనం కలవరపడే వాళ్ళంగా ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఇది మన యొక్క విడుదల సమయం. ఇప్పుడు మనం ఎలాంటి కాలంలోనికి వచ్చామో తెలుసా? మనము విడుదల పొందుకునే కాలంలోనికి మనం వచ్చాం. హల్లెలూయా. మనం విడుదల పొందుకోవడానికి ఎదురు చూస్తున్నాం. ఈ దేహం యొక్క విమోచన కొరకు మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే నిరీక్షణతో మనం అందరం కూడా కనిపెడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి సోదరా, ఇలాంటి కాలంలో మనం అందరం కూడా జీవిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. అందుకే మనం ఇక్కడ హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో చదివినటువంటి లేఖన భాగమును జాగ్రత్తగా గమనించినట్లయితే, జ్ఞానులు ఈ సంగతులను వివేచిస్తారు, బుద్ధిమంతుడు వాటిని గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాని అయిన వాడు ఈ సంగతులను ఏం చేస్తాడంటే వివేచిస్తాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ సంగతులను బుద్ధిమంతులు వాటిని ఏం చేస్తారంటే గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంగతులు? ఈరోజు మనం అందరం కూడా జ్ఞానం కలిగి ఉన్నామా? వివేకం కలిగి ఉన్నామా? ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, వివేకం కలిగి ఉంటే, నీవు ఈ సంగతులను ఏం చేస్తావంటే ఎరుగుతావు, వివేచిస్తావు. నీవు బుద్ధిమంతుడు అయితే ఈ సంగతులను నువ్వేం చేస్తావంటే గ్రహించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ సంగతులు? 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక జ్ఞానం కలిగిన వాడు, ఒక బుద్ధిమంతుడు ఈ సంగతులను ఏం చేయగలుగుతాడంటే గ్రహించగలుగుతాడు, వివేచించగలుగుతాడు. పాపము వలన మనము కూలినప్పుడు, పాపము చేత మనం పడిపోయినప్పుడు, మనము ఎవరి వైపు తిరగాలో, మనము ఎవరి తట్టు మనం చూడాలో, ఈరోజు జ్ఞాని అయినటువంటి వాడు ఈ సంగతిని ఏం చేస్తాడంటే గ్రహిస్తాడు. వివేచన కలిగిన వాడు ఈ సంగతులను ఏం చేస్తాడంటే, బుద్ధిమంతుడైన వాడు ఈ సంగతులను ఏం చేస్తాడంటే వివేచించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ప్రియమైనటువంటి సోదరా వారి పాపముల నుండి, అవునా, వారి పాపముల చేత వారు పట్టబడినప్పుడు నిజంగా పాపముల నుండి ఎలా విడుదల పొందుకోవాలో చాలా మందికి ఏం చేయలేదంటే ఆ గ్రహింపు లేదు, ఆ వివేచన లేదు. అందుకే వారు తిరగా గోడని వాటి వైపు తిరుగుతున్నారు. ఆమేనని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? మనుషులు కల్పించిన పద్ధతుల వైపు తిరుగుతున్నారు, లోక క్రమాల వైపు తిరుగుతున్నారు, లోక పద్ధతుల వైపు తిరుగుతున్నారు, లోక ఆచారాల వైపు తిరుగుతున్నారు, వాక్య వ్యతిరేక్తమైన కార్యముల వైపు వారు ఏం చేస్తున్నారంటే తిరుగుతున్నారు. దేనికి? వారి పాపముల నుండి వారు విడిపించుకోవడానికి. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట ఏదెనులో ఆదాము అవ్వలు, అవునా కాదా, ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అయితే వారు ఏమయ్యారంటే పాపంలో పడ్డారు. ఆమేన్. ఏంటి పాపం? సినిమాలు చూడటమే కాదు, సిగరెట్లు తాగటమే కాదు, వ్యభిచారం చేయటమే కాదు, జూదం ఆడటమే కాదు. హల్లెలూయా. పెద్ద పాపం ఏంటంటే దేవుని యొక్క మాటను అవిశ్వసించడమే, దేవుడు ఏర్పరిచిన మార్గమును త్రోసివేయడమే. అది భయంకరమైనటువంటి పాపమై ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదట సర్పము, సాతాను వాడు సర్పములో దూరి
అవ్వను ఏం చేశాడంటే మోసం చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే పాపంలో పడిపోయారు. హల్లెలూయా. అవ్వ మోసపోయినది, అవ్వను బట్టి ఆదాము కూడా పాపంలో పడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ పాపంలో పడిపోయారో ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం చేశారంటే వాళ్ళు అంజూరపు చెట్లు చాటుకు వెళ్ళారు, అంజూరపు ఆకులు తీసుకున్నారు, వాటితో ఏం చేశారంటే కచ్చడాలను కుట్టుకొని వాళ్ళు తమ దిగంబరత్వాన్ని ఏం చేయాలనుకున్నారంటే కాపాడుకోవాలనుకున్నారు. అంటే నిజంగా వారికి ఏం కాలేదంటే ఆ సంగతి గ్రహింపు కాలేదు, ఆ వివేచన వారికి లేదు. ఎందుకంటే వారు పాపం చేసినప్పుడు, వారు తప్పిదం చేసినప్పుడు వారు ఎటువైపు తిరగాలో వారికి ఆ జ్ఞానం లేకుండా పోయింది. అందుకనే వారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వారి స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని, వారి యొక్క సొంత ఆలోచన చేత, అంజూరపు ఆకుల చేత వారు కచ్చడాలను కుట్టించుకొని తమ దిగంబరత్వాన్ని వారు కప్పుకోవాలని వారు ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఎంతో మంది ఏం చేస్తున్నారంటే ఎలా వారు పాపములో కూలిపోయారో ఆ పాపములో నుంచి ఎవరి వైపు తిరగవలసి ఉన్నదో ఆ జ్ఞానం లేక, ఆ వివేచన లేక, ఆ సంగతులు గ్రహించలేక ఎంతో మంది ఈ లోకంలో ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఈ సంగతిని ఏం చేస్తాడంటే గ్రహించగలుగుతాడు. అవునా? బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ సంగతిని ఏం చేయగలుగుతాడంటే వివేచించగలుగుతాడు. ఆమేన్ గట్టిగా చెప్దామా? అందుకే ఒక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను. అంటే ఇప్పుడు చివరి కాలములో దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఏం చేస్తున్నాడంటే మనకు జ్ఞానమును వివేచనను కలుగునట్లుగా తన చిత్తమును గూర్చిన మర్మమును మనకేం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు మనమందరం కూడా గ్రహించగలుగుతున్నాం. దేవుడు మనకు జ్ఞానమునిస్తున్నాడు, దేవుడు మనకు వివేచననిస్తున్నాడు. దానిని బట్టి మనం ఏం చేయగలుగుతున్నామంటే ఈ సంగతులను గ్రహించగలుగుతున్నాం. మనము జగదుత్పత్తి కంటే ముందుగానే దేవుని చేత అన్య జనాంగములో నుండి వధువుగా ఎన్నిక చేయబడినటువంటి వారమని, భూమికి పునాదులు వేయబడక మునిపే గొర్రె పిల్ల జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నాయని, మన కొరకు ఒక వధించబడినటువంటి గొర్రె పిల్ల అవునాక రక్తముతో మన పేర్లు ఆ గ్రంథములో రాయబడి ఉన్నవని, ఆ రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నదని, ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఆ వివేకాన్ని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కృప ద్వారా మనకేం చేస్తున్నాడంటే విస్తరింపజేస్తున్నాడు.
అందుకనే ప్రియమైనటువంటి సోదరుల, పాపులమైనటువంటి మనము లోకం వైపు మనం చూడలేదు కానీ, లోక పద్ధతుల వైపు మనం చూడలేదు కానీ, లోక కార్యముల వైపు చూడటం లేదు కానీ, మనుషుల కల్పించిన పద్ధతుల వైపు మనం చూడటం లేదు కానీ, మత సంబంధమైన కార్యక్రమాల చాటుకు మనం పరిగెత్తట్లేదు కానీ, దేవుడు మనకేమిచ్చాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు జ్ఞానమునిచ్చి, వివేచననిచ్చి, తన చిత్తమును కూర్చిన మర్మమును బయలుపరిచి ఈ సంగతులను మనకు గ్రహించగలిగే కృపనిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ హోషేయ గ్రంథంలో ఈ మాట రాయబడింది, జ్ఞానులు ఈ సంగతులను గ్రహిస్తారు, బుద్ధిమంతులు ఈ సంగతులను ఏం చేస్తారంటే వివేచించగలుగుతారు. ఏ సంగతులు? నిజంగా నీ పాపమునకు విమోచన ఎక్కడ ఉన్నది, నీ పాపమునకు క్షమాపణ ఎక్కడున్నది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఎక్కడున్నది. హల్లెలూయా. అవునా? నీవు పోగొట్టుకున్న స్వాస్యమును తిరిగి నీవు పొందుకోవడానికి ఆయన నీ కొరకు ఏర్పరిచినటువంటి మార్గము ఏమిటి? ఈ గ్రహింపు మనందరికీ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియమైనటువంటి సోదర, ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా ఇప్పుడు మానవాళి ఆ గ్రహింపును కోల్పోయింది, ఆ జ్ఞానం లేదు, ఆ వివేచన లేదు. అందుకే మానవ కల్పితమైనటువంటి పద్ధతుల వైపు ఏమవుతున్నారంటే జనులందరూ కూడా తిరిగి ఉండగా, వ్యర్థముగా ఆయనను ఆరాధిస్తూ ఉంటుండగా, దేవుడు తన కృప ద్వారా ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినం రాకనక మునిపే దేవుడు తన ప్రవక్తకు ఏలియాను పంపించి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆది అపోస్తలుల విశ్వాసం దగ్గరికి మనల్ని తీసుకొని వెళుతున్నాడు. ఆకాశం క్రింద భూమి మీద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు, ఒకే ఒక నామములో రక్షణ కలదు. ఆ నామమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనే ఒక సంపూర్ణమైన గ్రహింపును మనకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇది అందరు గ్రహిస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ కాలంలో దేవుడు తన ప్రవక్తను తీసుకొచ్చారు, అబ్బాయి మత సంస్థాగత విధానాల కింద నీకు రక్షణ లేదు, మానవ కల్పితమైనటువంటి పద్ధతుల కింద నీకు రక్షణ లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యెహోవా వైపు, యేసుక్రీస్తు వైపు, ఆది అపోస్తలుల యొక్క విశ్వాస వైపు ఏం చేస్తున్నాడంటే తిరుగుము అని చెప్తున్నాడు. అందుకే 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నీవు పాపముల చేత ఏమయ్యావంటే కూలి పడిపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? యెహోవా తట్టు తిరగాలి. ఈరోజు అవిశ్వాసము చేత మనం అందరం కూడా ఏమైపోయామంటే, అర్థమవుతుందండి, ఆదాము అవ్వల గనుక ఆ అంజూరపు చెట్ల చాటును దాక్కున్నట్లు అక్కడే మనకు రక్షణ, అక్కడే మనకు భద్రత, అక్కడే మనకు విమోచన, అక్కడే మనకు క్షేమము ఉన్నదన్నట్లుగా వారు ఎలా ఆలోచించారో ఈ లోకం కూడా ఏం చేస్తుందంటే అలాగే, అవునా కదా, వ్యర్థమైనటువంటి వాటి కింద దాగి ఉంటుంటే దేవుడు తన కృపామయుడు గనుక కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన రక్షణ ప్రణాళిక, తన విమోచన ప్రణాళికను ఆయన ఏం చేస్తున్నాడంటే బయలుపరిచి ఆ జ్ఞానాన్ని మనకిచ్చి ఇప్పుడు మనం ఆ సంగతులను గ్రహించి ఇప్పుడు ఆ మార్గం గుండా మనం ఏమవుతున్నామంటే ఆవలి గట్టులోనికి చేరగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఇది అందరూ గ్రహించలేరు. దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆ జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. అందుకనే అందరూ ఈ సంగతులు చెప్తే ఏం చేయరు? గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో, ఈ లోక సంబంధమైనటువంటి తెలివితేటలతో నీవు ఆయన సంగతులను ఏం చేయలేవంటే అర్థం చేసుకోలేవు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో మాత్రమే నువ్వేం చేయగలుగుతావంటే, హల్లెలూయా, ఆయన నువ్వేం చేయగలుగుతావంటే గ్రహించగలుగుతావు. అందుకనే యెషయా గ్రంథంలో అనుకుంటున్నాను, బహుశా 42వ అధ్యాయం,
11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పొట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చిందంటే జ్ఞాన వివేకం అంటూ. నా మాట మీ అందరికి అర్థమైందా? యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? మొదటి వచనం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరిని గురించి మాట్లాడుతుంది ఇది? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కలిగిన జ్ఞానాన్ని బట్టి, ఆయన కలిగిన వివేకాన్ని బట్టి ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కూడా ఏమయ్యారు? ఆశ్చర్యపోయాడు. వీడికింత జ్ఞానం ఎక్కడిది, వీడికింత గ్రహింపు ఎక్కడిది, ఇంత ఇంత లేత ప్రాయంలోనే ఇంత ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యెహోవా ఆత్మ అతని మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సోదరా, ఇది చదువుకుంటే వచ్చే జ్ఞానం కాదు. నా మాట మీ అందరికీ అర్థమవుతుందా? ఈ సంగతులు నువ్వు పాపం చేసి కూలినప్పుడు నువ్వు ఎటువైపు తిరగాలి అనే సంగతి నువ్వు గ్రహించాలి అంటే ఇది ఈ లోక సంబంధంగా చదువుకుంటే వచ్చేది కాదు. అవునా కాదా? అందుకే ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద జ్ఞానులు, హల్లెలూయా, వారు ఎటు తిరుగుతున్నారో మనందరికీ తెలుసు. అవునా కాదా? ఈరోజు జ్ఞానులు అనబడినటువంటి, మేధావులు అనబడినటువంటి వారు ఎందరో నిజంగా ప్రియమైనటువంటి సోదరా, యెహోవా మార్గం వాళ్ళకి ఏం కావట్లేదంటే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు దేవుడు మనకు జ్ఞానమునిచ్చి, వివేకమునిచ్చి, ఇప్పుడు ఆ సంగతులను మనకు ఏం చేస్తున్నాడంటే గ్రహింపజేస్తా ఉన్నాడు, బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంగతులు మనకు అర్థమవుతుంది. ఎక్కడ మనకు క్షమాపణ ఉన్నదో, ఎక్కడ మనకు ప్రాయశ్చిత్తమున్నదో, ఎక్కడ మనకు విమోచనమున్నదో, ఎలా తరతరముల నుండి మన మీదకు వచ్చినటువంటి శాపము నుండి మనం ఎలా విడుదల పొందుకోగలమో, పాప శాపములను బట్టి ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో తిరిగి ఆ మహిమను మనం ఎలా తిరిగి పొందుకోగలమో ఆ గ్రహింపును దేవుడు మనకేం చేస్తున్నాడంటే అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఆ జ్ఞాన వివేకములను మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే అనుగ్రహిస్తున్నాడు. అందుకనే కాలం సంపూర్ణమైనప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎవరమో, మనం ఎక్కడి నుండి వచ్చామో, మనం ఎందుకు ఇక్కడ పడిపోయామో, హల్లెలూయా, ఎలా మనం పాపులమయ్యామో, ఆ పాపమునకు ప్రక్షాళన ఎలా జరుగుతుందో, ఆ పాపము నుండి మనం ఎలా విమోచించబడుతున్నామో, ఆ పాపం వలన అసలు మనం ఏం పోగొట్టుకున్నామో, ఆ పోగొట్టుకున్న దాన్ని మనం ఎలా తిరిగి పొందుకోగలుగుతున్నామో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒకప్పుడు యోబును దేవుడు అడిగాడు. యోబును దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. సారీ, రైట్ 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ మాట వినండి.
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకి ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు దానికి సమాధానం చెప్పు. వింటున్నారా? ఇప్పుడు దేవుడు సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు యోబును దేవుడు ప్రశ్నిస్తున్నాడు, యోబు పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో, నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు దానికి సమాధానం చెప్పు. ఏంటి ఆ ప్రశ్న? ఈరోజు మీ అందరూ కూడా ఈ ప్రశ్న వేసుకోండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు? వింటున్నారా? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దట్ ఈస్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రశ్న వేసుకోవాలి. ఈ భూమికి పునాదులు వేయబడక మునుపు అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చెబుతావు? నీ పుట్టిన తేదీ చూసుకొని అప్పుడు చెబుతావు. నీ ప్రారంభం అక్కడ అనుకుంటావు. నువ్వు అక్కడున్నానని అనుకుంటున్నావు. జస్ట్ వెరీ సింపుల్ లాజిక్ అన్నమాట. నేను పుట్టకనక మునుపు నేను ఎక్కడున్నానంటే నా తండ్రిలో ఉన్నాను. హల్లెలూయా. నా తండ్రి పుట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడంటే ఆయన తండ్రిలో ఉన్నాడు. హల్లెలూయా. వారు ఉనికిలోనికి రాలేకపోయినంత మాత్రాన వారు లేరా? ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎలాగున్నారంటే వారి యొక్క తండ్రిలో భాగముగా ఉన్నారు. ఆ జన్యులో వారు భాగముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇలా ఆలోచించకుండా మనం వెళ్తే అసలు ఈ భూమికి పునాదులు వేయబడక మునుపు మనం ఎక్కడున్నాం తెలుసా? ఆయనలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఎవరు? నిత్యుడు, అవునా కదా? నిత్య జీవం కలిగిన వాడు. మరి మనం ఎవరు? వీఆర్ ఆల్సో ఎటర్నల్ బీయింగ్స్. మనము కూడా నిత్య జీవులమే. మనం ఆయనలో భాగమై ఉన్నవారమే. అందుకే అడిగాడు, అసలు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకో మాట ఇక్కడ అంటాడు చూడండి, నీకు వివేకం కలిగి ఉన్నాడలా చెప్పుము. హల్లెలూయా. కానీ ఈ మర్మము దేవుడు చివరిలో బయలుపరిచి మనకు జ్ఞానం ఇచ్చి మనకు వివేచన ఇచ్చి ఈ సంగతులు గ్రహించే కృపనిచ్చాడు. అది ఈరోజు నేను అదే చెబుతున్నాను. జ్ఞానులు ఈ సంగతులను వివేచిస్తారు, గ్రహిస్తారు. బుద్ధిమంతులు, అవునా కాదా, ఈ సంగతులను వివేచిస్తారు. అంతేనా ఉంది? జ్ఞానులు వివేచిస్తారా? బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఇప్పుడు అన్నాడు, నీకు వివేకం కలిగితే చెప్పు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అందుకే నేను ఎఫెసీ పత్రికలో చదివాను, కాలం సంపూర్ణమైనప్పుడు, అవునా కాదా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇప్పుడు దేవుడు తన సంకల్పాన్ని అంతటిని కూడా, తన దయా సంకల్పం అంతటిని కూడా, తన చిత్తమును గురించిన మర్మం అంతటి కూడా కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియజేసి ఇప్పుడు మనకేమిస్తున్నాడంటే జ్ఞానాన్ని, వివేకాన్ని మనకిస్తున్నాడు. అందును బట్టి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నామంటే ఆ సంగతులు గ్రహించగలుగుతున్నాం. అందుకే ఇప్పుడు మనం ఏదైనా
తప్పిదములో చిక్కబడినప్పుడు, ఏదైనా పొరపాటులో చిక్కబడినప్పుడు, ఏదైనా లోపంలో మనం పడున్నప్పుడు మనము అనేకుల వల్లే మనం తిరుగులాడం. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆ మర్మమును దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకని ఇప్పుడు మనం తప్పకుండా ఎటువైపు తిరుగుతామంటే నిశ్చయముగా మనకు ఒక రక్షణ దుర్గం ఉందని మనకు తెలుసు. అందుకే మనము లోకం వైపు కానీ, లోక క్రమాల వైపు కానీ, లోక పద్ధతుల వైపు కానీ, అర్థమైందండి, వ్యర్థమైన దేవతల వైపు కానీ, వ్యర్థమైన ఆచారాల వైపు కానీ తిరగకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన జ్ఞానం మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఆ సంగతులు ఏమైపోయినాయి అంటే బయలుపరచబడ్డాయి. ఆ సంగతులు మనకేమయ్యాయి అంటే గ్రహింపైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఎందుకంటే యోబు ఆ యొక్క శోధనలో గుండా వెళుతున్నప్పుడు, శ్రమ గుండా వెళుతున్నప్పుడు, ఆ బాధ గుండా వెళుతున్నప్పుడు ఇప్పుడు అతను ఏమనుకున్నాడు? హల్లెలూయా, అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనను గురించి అనేక మంది రకరకాలుగా, వీడు పాపం చేసి ఉంటాడు, వీడు అట్ట అడట్ట డామ్ డూమ్ అని ఆయనను గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో వాళ్ళకి తెలియదు. నువ్వు నిజంగా దేవుని పిల్లోడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అసలు నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నీకు ఎందుకు ఈ బాధ వచ్చింది, నీకెందుకు ఈ కష్టం వచ్చింది, నీ పిల్లలు ఎందుకు చనిపోయారు, నీ యొక్క జంతువులు ఎందుకంటే చనిపోయినాయి, నీ దాసులు ఎట్లా ఎందుకు అయిపోయారు అనే మాట ఏలీహు ఉన్నారా, ఎలీఫజు తన ముఖ్యమైన స్నేహితులు వచ్చి ఈ మాటలే కండి అడిగింది. అవునా కాదా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, ఏమి లేదు, దేవుని సంగతులను గురించినటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ప్రతి దేవుని కుమారుడు ఏమవ్వాలంటే పరీక్షించబడాలి. హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు శిక్ష పొందిన వాడు కుమారుడు కాదా? చెప్పాలి అందరూ. ఇప్పుడు అక్కడ క్లియర్గా చెప్పాడు ఆయన. ఉన్నాడా? చెప్పాడా చెప్పలేదా? ఏమని చెప్పాడు? శిక్షింప కుమారులైన వారందరూ, అదుగో అంటే దేవుని కుమారుడు, అవునా కాదా? మరి ఇప్పుడు ఎవరు? కానీ వాళ్ళ స్నేహితులు వచ్చేమంటున్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవు అయితే అసలు నీకు ఇది ఎందుకు వచ్చింది? నువ్వేదో ఘోరమైన పాపం చేసి ఉంటావు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. దేవుడు తన కుమారులను పరీక్షిస్తాడని, దేవుడు తన కుమారులను శోధిస్తాడని. అవునా? ఇప్పుడు అబ్రహామును పిలిచాడా పిలవలేదా? ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆయన తప్పు చేశాడా? ఆయనలో పొరపాటు ఉందా? లేదు. కానీ ఇప్పుడు అబ్రహామును ఏం చేశాడంటే శోధించాడు, పరీక్షించాడు. అబ్రహాముకి ఎంతగా నా మీద విశ్వాసం ఉంది,
అబ్రాహాము నా మాటకి ఎంత భయపడుతున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు తన కుమారులను ఏం చేస్తాడు? ఈ జ్ఞానం అది అప్పుడప్పుడు ఈ జ్ఞానం మనకు కూడా లేకపోతే మనం కూడా ఏమవుతాం తెలుసా? దేవుడి నుండి దూరం అయిపోతాం. నా మాట మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. అదే మనకి దేవుని గురించిన జ్ఞానం ఉందనుకో, హల్లెలూయా, దేవుని మార్గాలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతాయి. అర్థమవుతుందండి? దేవుని మార్గములు మనకేమవుతాయి? గ్రహింపవుతాయి. కొన్నిసార్లు మనం శిక్షించబడుతున్నప్పుడు, మనం పరీక్షించబడుతున్నప్పుడు, మనం శోధించబడుతూ ఉన్నప్పుడు దేవుడు తన కుమారులను పరీక్షిస్తాడన్నాడు. కాబట్టి అలాంటి పరీక్షలు కూడా మనం వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏమవుతున్నామంటే, ఎందుకు నా జీవితంలో ఈ పరీక్ష అని మనం కలవరం చెందుతాం. అదే నువ్వు జ్ఞానం కలిగిన వాడవైతే, అదే నీవు బుద్ధిమంతుడు అయితే, ఈ సంగతులను వివేచించి నువ్వు గ్రహించుండేవాడివి. దేవుడు తన పిల్లలను ఇలాంటి మార్గం గుండా నడిపిస్తాడని. ఆ సమయంలో నువ్వేం చేస్తావంటే, మరంతా నువ్వు దేవునికి భయపడి నువ్వు నడుచుకుంటావు. నా మాట మీ అందరికి అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. యోసేపు తన సొంత సహోదరుల చేత ఐగుప్తుకి ఒక దాసుడుగా, ఒక బానిసగా అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళాక యోసేపు ఏమన్నాడు? ఏంటి నా బతుకెట్టయిపోయింది అని అనుకున్నాడా? హల్లెలూయా. కానీ ఇప్పుడు యోసేపు ఒక గ్రహింపును కలిగి ఉన్నాడు. అవునా కాదా? దేవుడు తన కుమారులను ఈ మార్గం గుండా, ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరా, ప్రతి శోధన వెనుక ఒక ప్రమోషన్ ఉన్నది. ప్రతి పరీక్ష వెనుక ఒక ప్రమోషన్ ఉన్నది. అబ్రాహామును శోధించాడంటే, అబ్రాహామును పరీక్షించాడంటే దాని వెనక ఆయనకి ఏముందంటే ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు దేవుని మార్గాలు మనకేం కావాలి? అర్థం కావాలి. అర్థం కాకపోతే ఏం జరుగుద్ది? జ్ఞాన వివేకం లేని కంచరగాడిదలాగా ఉంటాం మనం. జ్ఞాన వివేకం లేని కంచరగాడిద ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి తల్లి ఎవరో తెలియదు, దానికి తండ్రి ఎవరో తెలియదు. కరెంటు కోడి పిల్లల్లాగా. కరెంటు కోడి పిల్లలు తెలుసా మీకు? అవునా కాదా? ఎవరొస్తే అలబడిపడి కిస్ 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఈరోజు మనకు మన తండ్రి ఎవరో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి ఎవరో మనకు బాగా తెలుసు. ఒక ఆయన అట్ట చెబుతున్నాడంట, నీ తండ్రినంటే నీకెంత కోపమో, నా తండ్రినంటే నాకంత కోపం. కాబట్టి వాడి తండ్రిని మనం ఏమనొద్దు, మన తండ్రిని వాడేమనడు. ఈ లాజిక్ బాగానే ఉంది వినటానికి. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, మనందరికీ తండ్రి ఒక్కడు కాడా. ఈ లాజిక్ మిస్ అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లాజిక్ మిస్ అయ్యి అన్నిటినీ చేయాలంటాడు ఆయన. నా మాట మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు ప్రజలకు ఏమి లేదు, అది దేవుని గురించినటువంటి, దేవుని సంగతులు గురించినటువంటి ఆగ్రహం. అందుకనండి జ్ఞాని అయిన, ఏ జ్ఞానం నేను చెప్పేది ఇప్పుడు చెప్పండి? అదే ఎంఫిల్, అర్థమవుతుందా? ఎంబీబీఎస్, ఎండి, ఎంటీహెచ్, బీటీహెచ్, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఈ జ్ఞానం కాదు నేను మాట్లాడేది. అట్లా అని చెప్పి నేను చదువునేమి కించపరచట్లేదు, చదువుకోండి మంచిగా. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి సోదరురా, దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఆ జ్ఞానం, అది పైనుండి వచ్చే జ్ఞానం ఇప్పుడు దేవుని సంగతులను ఏం చేయగలుగుతుందంటే గ్రహించగలుగుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేద్దాం తొందరగా. ఇంకొక మాట చూడండి ప్రియమైనటువంటి సార్లు, ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట చూడండి, 38వ అధ్యాయంలో
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దాని పరిమాణం నియమించిన వాడు ఎవడో చెప్పుము. దాని పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనిషి కంటే ముందుగా దేవదూతలను చేశాడు, దూతలను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఆరాధించబడడానికి ఆరాధకుడు కనుక ఆయన ఆరాధించబడడానికి దూతలను చేసుకున్నాడు. ఆ దూతలు ఏం చేశాయంటే గర్వం వచ్చి, అవునా కదా, పడిపోయి ఈ భూమిని కూడా ఏం చేశాడంటే పాడు చేసాయి. అప్పటికే భూమి మీద దేవుడు ఎవరిని చేశాడంటే ఆదాము అవ్వను పెట్టాడు ఏదైనా వనంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అసలు మనం ఆరంభంలో ఎక్కడ ఉన్నాము అనేది ఇప్పుడు మనకు గ్రహింపు మనకు కావాలి. ఈ సంగతులని మనకు ఎలా అర్థమవుతుందంటే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కృప ద్వారా తన చిత్తమును గురించిన మర్మమును మనకు ఏం చేస్తాడంటే తెలియజేయడం ద్వారా మనకు జ్ఞాన వివేచనలు కలుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు మనకు ఆ జ్ఞానం కలిగి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శ్రమలు రాని, బాధలు రాని, శోధలు రాని, పాపంలో పడని, అవునా కాదా, మనం ఎటువైపు తిరుగుతాం చెప్పాలి గట్టిగా? లోకం వైపుకు తిరగం, లోక పద్ధతుల వైపు తిరగం, లోక ఆచారాల వైపు తిరగం, మానవ కల్పితమైన విధానాల వైపు తిరగం, సమస్తగత విధానాల వైపు మనం తిరగం. ఒకే ఒక ఆయన వైపు మనం తిరుగుతాం. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. వీటిలో దేని కిందకు నువ్వు వెళ్ళినా ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నీకు సహాయం చేయలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను విమోచించలేరు. అంజూరపు చెట్లు చుట్టుకొని, అంజూరపాకులు చుట్టుకొని ఆ చెట్లు చోటను దాక్కొని ఆదాము ఏమనుకున్నాడు, అవ్వమ్మ ఏమనుకున్నది, తమ దిగంబరత్వమును కప్పుకుంటామని అనుకున్నారు. కానీ వారికి తెలవదు, అవునా కదా, వెండిపోతాయి, రాలిపోతాయి, వారి దిగంబరము, వారి దిశమల్ల సిగ్గు కనబడుతుందన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. ఒకవేళ వారు సరి అయినటువంటి జ్ఞానం కలిగిన వారైతే, వారు సరి అయినటువంటి వివేకాన్ని కలిగి ఉన్నటువంటి వారైతే, హల్లెలూయా, ఎప్పుడైతే అపవాది యొక్క మాట విన్నాడో, అపవాది యొక్క బోధకు చెవియొగ్గాడో వాడు తన జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఒకవేళ సరి అయినటువంటి గ్రహింపు కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన పాదాల మీద పడి ఉండేవాళ్ళు, అవునా కాదా? అందుకే 14వ అధ్యాయంలో మనం ఏం చదివాం చూడండి. పాపము చేత నువ్వు కూలబడితివి గనుక నీవు దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. కాబట్టి ఎప్పుడైనా పొరపాటు జరిగిందా, ఏదైనా తప్పు చేసావా, ఏం చేయాలి? ఇంకా దేర్ ఈజ్ నో వే, ఏ ఆప్షన్ లేదు, ఇక వేరే మార్గమే లేదు. ఇక బుద్ధి ఉన్నోడు అయితే, జ్ఞానం ఉన్నోడు అయితే, తెలివి గలవాడు అయితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే ఎటు తిరగాలో నువ్వు అటే తిరుగుతావు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే రూపించబడ్డాం, అతిక్రమాలతో చేసుకుంటూ వచ్చాం, ఎవరు మనం విమోచించలేని స్థితిలో మనం పడి ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు విడిపించగలిగిన వాడు ఎవరో, అవునా, సహాయం చేయగలిగిన వాడు ఎవరో, మనల్ని క్షమించగలిగిన వాడు ఎవరో, ఆ జ్ఞానమును దేవుడు మనం కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం ముందు చదువుదాం ప్రియమైనటువంటి సోదరా, చదవమ్మా. చూడండి ప్రియమైనటువంటి సోదరా, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. మీరు ఆయనతో చెప్పాల్సింది ఏంటంటే, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీవుకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఎడ్లు కాదు ఇవ్వాల్సింది, నువ్వు ఇవ్వాల్సింది అర్పణలు కాదు, నువ్వు ఇవ్వాల్సింది మొక్కుబళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయన తట్టు తిరిగి నీ నోరారా, అవునా, నీ మాటలు సిద్ధపరచుకోని, ప్రభువా నాయనా నేను పాపం చేశాను, పాపంలో పడాను,
నన్ను క్షమించు అని నువ్వు ఆయన తట్టు తిరిగితే ఇప్పుడు ఆయన నిన్నేం చేస్తాడంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే ఈ సంగతులను వివేచించగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. బుద్ధిమంతుడు. జ్ఞానం లేనోడు ఎటు పడితాడు తిరుగుతాడు, కాలు గాలిన పిల్లిలాగా. అవునా కాదా? గోడ మీద పిల్లిలాగా ఎటు వాట ఉంటే అటు దూకుతూ ఉంటాడు. ఇప్పుడు మనం కూడా ఏంటి, ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, ఏది ఫామ్లో ఉంటే దాంట్లోకి జంప్ అయిపోతున్నారు. ఈ పార్టీ ఫామ్లో ఉంటే ధన 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 చేరికలు అందుట్లోకి వెళ్ళిపోతున్నాయి. రేపు ఇంకొక పార్టీ ఫామ్లోకి వస్తే ధన 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 అందుట్లో చేర్చరు. ఇప్పుడు మనం కూడా, క్రైస్తవ సమాజం కూడా చెప్పాలిగా, ఎక్కడ ఫామ్ ఉందంటే అక్కడ ధన 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 వెళ్ళిపోతున్నారు జనాలు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ లేదు. ఎటు తిరగాలో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో, ఎవరికి, అవునా కాదా, ఏం చేయాలో, నువ్వు మొక్కుబళ్ళు, ఎడ్లు, నీ అర్పణలు, నీ కానుకలు ఇచ్చేది కాదు ఇది. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు పాపం చేస్తే నువ్వు నీ పాపమును ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తట్టు తిరిగితేనే తప్ప నీ పాపానికి క్షమాపణ లేదు. ఆ సంగతి నీకు అర్థం కావా? అందుకని ఈరోజు మనం కూడా మనుషులు కల్పించిన పద్ధతుల వైపు తిరగట్లా. ఆది అపోస్తులు ఎవరి వైపు తిరిగారో మనం కూడా అరి వైపే తిరుగుతున్నాం. ఎందుకంటే మన కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి, హల్లెలూయా, ఎక్కడ నీకు రక్షణ ఉందో, ఎక్కడ నీకు క్షమాపణ ఉన్నదో, ఎక్కడ నీకు విమోచన ఉన్నదో, ఎక్కడ నువ్వు స్వాస్థ్యాన్ని పొందుకుంటావో, ఎక్కడ నువ్వు తీర్పు నుండి తప్పించుకుంటావో, ఆ వాక్యమును, ఆ మర్మమును ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచి మనకు జ్ఞానమునిచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన తట్టు తిప్పుతున్నాడు. అందుకని ఇప్పుడు మనము అన్యజనుల వలె, అంటే దేవుణ్ణి ఎరగని ఇతరుల వలె మనం అటు ఇటు తిరుగులాడటం లేదు. మనం ఆయన తట్టు తిరిగి మనం ఆయనకే మనం మొరపెట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రభు నామమున ప్రార్థించు ప్రతివాడు కూడా రక్షించబడతాడు. అంత్య దినములలో ఎలా ప్రార్థించాలో మనకు అర్థమవుతుంది. సకల దేవతలు వారి వారి దేవతలను స్మరిస్తూ ఉంటే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును, యేసుక్రీస్తు నామమును స్మరించలేము. ఎందుకంటే ఆ ఏర్పాటు ఏంటో, ఆ గ్రహింపు ఏంటో దేవుడు మనకిచ్చేసాడు. ఈరోజు మీకు అర్థం కావాలి. చాలామంది అనుకుంటారు నేను జ్ఞానిని అంటున్నారు. నీ జ్ఞానం ఎక్కడ తెలిసిద్ది అనుకుంటున్నారు? నీ మేధస్సు ఎక్కడ తెలిసిద్దని అనుకుంటున్నారు? నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావో, అవునా కాదా, నువ్వు ఎవరికి మొరపెడుతున్నావో, హల్లెలూయా, నువ్వు ఎవరికి ఎలా అంటే అర్పణలు ఇచ్చేసేస్తున్నావో. ఈరోజు బంగారాలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? కేజీలు బంగారాలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? వారి పాపముల నుండి వారికి క్షమాపణ కలగాలని, అవునా కాదా, తరతరాల శాపం నుండి వారికి విడుదల కలగాలని. కానీ వారికి తెలియదు క్షమాపణ ఎక్కడుందో. ఎందుకంటే వారికి ఏమి లేదు, వారికి చదువు లేదా. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్. ఈరోజు మినిస్టర్లు వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నారు, గొప్ప గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళ్తున్నారు, ఇండస్ట్రియల్స్ ఎటు తిరుగుతున్నారు. కానీ వాళ్ళ జ్ఞానం ముందు లోక సంబంధంగా ఆలోచిస్తే మన జ్ఞానం ఏ పాటిది, అవునా కాదా? కానీ పాపం చేసినప్పుడు, పాపంతో కూలినప్పుడు ఎటు తిరగాలో తెలియదు. కానీ ఈరోజు దేవుడు తన కృప ద్వారా మనం ఒక తప్పులో పడిపోయినా, ఒక పొరపాటులో పడిపోయినా, ఒక, అవునా కాదా, వ్యతిరేకమైన కార్యంలో చిక్కబడినా ఈరోజు మనం ఎటు తిరగాలో ఆ గ్రహింపు దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి మనం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. బెత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు ఎటు తిరగాలో దావీదుకు అర్థమైంది. అంతేనంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన పరుపు తేలిపోయేంతగా ఆయన కన్నీరు విడుస్తూ, అవునా, తన పాపమును కడగమని, హిస్సోపుతో నా పాపమును శుద్ధిని చేయమని
ఇప్పుడు అతను ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు అతని పాపములకు ఏం కలిగింది? క్షమాపణ, ప్రాయశ్చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ చివరి కాలంలో కూడా దేవుడు మనకు అలాంటి గ్రహింపునిచ్చాడు. కొంతమందికి జ్ఞానం లేదు, కొంతమందికి ఏం లేదంటే వివేకం లేదు. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఈ మార్గాలు ఎలాగుంటాయంటే అడ్డంగా ఉంటాయి. తిరుగుబాటు చేసేవారికి ఆయన అడ్డుబండ. కానీ జ్ఞానం కలిగిన వాడైతే ఇప్పుడు తిరుగుతాడు. అరే బాబు, యెహోవా నియమించిన భయంకరమైన దినం రాకమునుపు దేవుడు ఒక ప్రవక్తను పంపాడు అంటే ఇప్పుడు చాలామంది దాన్ని ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. అవునా? దేవుని మార్గాలు వాళ్ళకి ఏం కాల? అర్థం కాల. నోవా కాలంలో జలప్రళయం వస్తుంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడా? చెప్పండి అమ్మా, ఏర్పాటు చేశాడా? ఏర్పాటు చేస్తే అందరూ ఏం చేస్తున్నారు? నవ్వుకున్నారు. కానీ నోవా ఏం చేశాడు? బుద్ధిగా కట్టుకున్నాడు. హల్లెలూయా. జలప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకుపోయారు. కానీ నోవా మాత్రం ఓడలో క్షేమంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జ్ఞానం గలవారు ఈ సంగతులను గ్రహిస్తారు, వివేచిస్తారు బుద్ధిమంతులు. మరి అది లేని వాళ్ళకి ఇవేం అర్థం కావు. వాళ్ళ దారి వాళ్ళదే, వాళ్ళ పందా వాళ్ళదే, వాళ్ళ పద్ధతి వాళ్ళదే. వాళ్ళు వెళ్ళే మార్గంలోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వెంత అన్నా చెప్పు, తిరుగుబాటు చేసే వాళ్ళకి అది అడ్డుబండ. ఈరోజు అందుకనే ఈ సంగతులు మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. చూడండి ఇంకేమంటున్నాడో చూద్దాం. 3వ వచనం. అశ్షూరీయుల చేత, ఇప్పుడు నువ్వు చెప్పాలి, అయ్యా అశ్షూరీయుల చేత నాకు రక్షణ లేదు అంటే సమస్తగతమైన విధానాల చేత నీకు రక్షణ లేదన్న సంగతి నీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? దేవుని ప్రవక్త వచ్చి చెప్పింది అదే కదా. నాయన, ఆ సమస్తగత విధానాల కింద నువ్వు రక్షించబడవురా బాబు. దాని మీదకి తీర్పు రాబోతుంది, దాని మీదకి ఉగ్రత రాబోతుంది, దాని మీద తెగుళ్ళు కుమ్మరించబడిపోతున్నాయి, దానిలో నుంచి నువ్వు బయటికి రారా అని ఆయన చెబుతున్నాడు. అవునా? కానీ ఇప్పుడు అశ్షూరీయులు బలంగా ఉండేసరికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓహో, ఇంతకంటే నాకు బలమైన ఆశ్రయ దుర్గం ఏముందని పక్కన దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, దాని వైపు తిరుగుతున్నారు. ఆ మాట మీ అందరికి అర్థమైందా? అందుకే ఇప్పుడు జనాలు ఎత్తుక్కోవడం కూడా ఎట్లాంటి ఎత్తుకుంటున్నారు? పెద్ద పెద్ద ఏమి లేక, జ్ఞానం లేక. జ్ఞానం ఉన్నోడైతే చేశా, అవునా కాదా? వ్యక్తిని నువ్వు కనుగొనలేవు. ఈరోజు నిజమైన స్నేహితుడు ఎవరంటే, ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల మధ్యలోనైనా నీవు తిరగవలసింది ఆయనతోటే. నువ్వు ఎంత ఘోరమైన కార్యములు చేసినా కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నీతో స్నేహం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నిజంగా బుద్ధున్నోడు ఎటు తిరగడేక, ఎటు వైపు కూడా చూడడేక, ఎంత బలవంతుల వైపు కూడా తన కన్నులు ఎత్తడేక. కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైనా, నిందైన, అవమానమైన, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యేసుక్రీస్తుతో ఏకమై దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి లేని వారి ఎడల కూడా వాత్సల్యం చూపించేవాడు. విశ్వాసఘాతులను కూడా ఆయన గుణపరిచేవాడు. ఇంకొక 5వ వచనం అంటాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు, అది చెట్టుకు మంచు ఎలా హత్తుకొని ఉంటుందో అట్లా దేవుడు ఏం చేస్తాడంటే హత్తుకొని ఉంటాడు. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతం దాని వేళ్లు తనున్నట్లు వారు తమ వేళ్లు తనుతారు. అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగుతుంది. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉంటుంది. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్షరసం వాసన వలె వారు పరిమళిస్తారు. అంటే దేవుడు ఏ రీతిగా వారిని దీవిస్తాడో, వారిని ఆశీర్వదిస్తాడో, వారిని వృద్ధి చెందిస్తాడో ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఆయన నీడలోనికి ఎలా తిరిగి వస్తారో ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఆయన తట్టు తిరిగితే, ఈ కాలంలో కూడా, ఈ కాలపు ప్రవక్త వచ్చి కూడా ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆది అపోస్తులు ఎవరిని దేవుడుగా కలిగి ఉన్నారో, ఎవరిని రక్షకుడుగా కలిగి ఉన్నారో, ఎవరిని విమోచకుడుగా కలిగి ఉన్నారో, ఎవరిని ఎందైతే వారు ఆనందించారో, ఎవరి మార్గంలో వారు నడిచారో, ఎవరి బోధకు వారు చెవియొగ్గారో, ఇప్పుడు మనల్ని కూడా ఆయన ఏమంటున్నాడంటే అటువైపు తిరుగు. దేర్ ఈజ్ నో వే, ఇంకా వేరే మార్గమే లేదు. అలా గనుక నువ్వు చేస్తే నేను నీతో ఏం చేస్తాను? మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాను, మంచులాగా ఉంటాను, నిన్ను వృద్ధి చెందిస్తాను. హల్లెలూయా. ఆ ఒలీవ మొక్క అంత సౌందర్యంగా చేస్తాను, లెబనోన్ అంత సువాసనని కలుగజేస్తాను. నీ నీడలోనికి వారు మరలా పరిగెత్తుకొని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిజంగా ప్రియమైనటువంటి సోదరా, ఇప్పుడు మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తున్నాడు. అవునా? మనల్ని శుద్ధులను చేస్తున్నాడు, మనల్ని తన ఆత్మతో నింపుతున్నాడు. పోగొట్టుకున్నటువంటి శక్తిని, పోగొట్టుకున్నటువంటి బలమును, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మరలా ఆయన మనకేం చేస్తున్నాడంటే అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగ యుగాలు సదాకాలము మనం ఆయనతో జీవించినట్లుగా, మార్త్యత నుండి అమర్త్యతలోనికి, క్షయత నుండి అక్షయతలోనికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కొనిపోతున్నాడు. నువ్వు ఎటు తిరిగినా క్షేమం లేదు. ఎఫ్రాయిము బుద్ధి లేక వ్యర్థమైన వాడి తట్టు తిరిగాడు. అందుకని అంటున్నాడు, ఎఫ్రాయిము బొమ్మలతో, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫ్రాయిము ఏ వచనం అది? బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేను ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. ఇప్పుడు దాకా ఏం పెట్టుకున్నాడు ఆయన? ఎఫ్రాయిము బొమ్మలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, దానితో నాకేం పని లేదు, ఇప్పుడు నేను చిగురింపజేస్తాను నిన్ను. ఎందుకంటే నువ్వు నా తట్టు తిరిగావు, నేనే దేవుడు అని చెప్పావు, అశూరీయుల మార్గమును, వారి గుర్రాలను ఎక్కనన్నావు, నీవే నా దేవుడు అని నువ్వు నా తట్టు తిరిగావు. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తున్నానో చూడు. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆయన తట్టు తిరగాలి. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే ఈ సంగతులు ఏం చేయాలంటే గ్రహించగలగాలి. ఎందుకంటే ఇలాంటి మంచి దేవుడు ఎవరు కూడా లేనే లేరు. ఆమెనని గట్టిగా చెప్దామా? ఈరోజు అన్యజనులమైనటువంటి మనకు దేవుడు ఏం చేస్తాడంటే అట్టి జ్ఞానమునిచ్చి,
అటు వివేకమును మనకు అనుగ్రహించి ఇప్పుడు మనం అన్యజనుల పద్ధతులు కానీ ఆచారాలు కానీ మానవ కల్పితమైన పద్ధతుల వైపు కానీ మనం తిరక్కోకుండా ఈ అంచె దినములలో దేవుడు తన ప్రవక్త ద్వారా ఆది అపోస్తల క్రమం వైపు మనల్ని తిప్పి, ఆది అపోస్తల విశ్వాసం వైపు మనల్ని తిప్పి ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేకములను మనకు అనుగ్రహించడం ద్వారా తన కృపను మన ఎడల విస్తరింపజేసి ఆయన సంగతులను మనకు ఏం చేస్తాడంటే గ్రహింపజేసి ఇప్పుడు మనము వ్యర్థమైన వేటి వైపు కూడా చూడకుండా ఆయన వైపు మనం చూచి ఆయనకి మొరపెట్టుకుంటూ ఆయన సహాయం చేత మనం ఏం చేస్తున్నామంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనలాగా మనల్ని స్నేహించగలిగిన వాడు, ఆయనలాగా మనల్ని ప్రేమించగలిగిన వాడు, ఆయనలాగా మనల్ని వృద్ధి చెందించగలిగిన వాడు మరెవరు కూడా లేరు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అన్యజనులమైన మనం వాగ్దానం లేని నిబంధన లేని ప్రజలుగా మనం పడి ఉండగా దేవుడు కృప చూపి ఆయన వధువుగా ఎన్నుకొని హల్లెలూయా ఆయన రాణిగా మనల్ని ఆయన స్వీకరించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడని ఇప్పుడు మనకి ఈ సంగతులన్నీ ఏమైపోయినాయి, గ్రహింపైనాయా అవ్వలేదా, అర్థమైందా అర్థం కాలేదా? అందుకే ఇప్పుడు మనం లోక వైపు కానీ లోక పద్ధతుల వైపు కానీ మానవ కల్పిత విధానాల వైపు కానీ మనం తిరగట్లేదు, కానీ ఈరోజు ఆది అపోస్తల యొక్క క్రమం వైపే మనం తిరుగుతున్నాం. వారి దేవుడే, వారి విశ్వాసమే. ఆమేనని గట్టిగా చెప్దామా? ఎందుకంటే ఆ మార్గం గుండానే తప్ప వేరే మార్గం మనకు వేరేది లేనే లేదు. దానికి భిన్నంగా కలిపి చెరపబడిన వాడి కనుక తిరిగితే వాడిని ఏమనాలంటే జ్ఞానం లేనివాడు అని అన్నారు, వివేకం లేనివాడు అని అన్నాడు. ఒకవేళ జ్ఞాని అయితే ఈ సంగతులు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా గ్రహించి వాటిని విడిచిపెట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు వైపు తిరిగి తీరతాడు. ఖచ్చితంగా ఈ మార్గంలో ఏం చేస్తాడంటే తన అడుగులు వేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రజలకు చెప్తున్నాం, ఆకాశం క్రింద భూమి మీద మరి ఏ నామంలో రక్షణ లేదురా ప్రభువా, ఏనండ్రా నాయన అంటుంటే జనాలు ఏమంటున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. చివరి మాట చదివి ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చివరి మాట చివరిగా ఏమన్నాడో చూడండి. నీతి ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గాలు ఎలాంటివి? చక్కనివి. దేవుడు మన కొరకు చక్కని మార్గాలు ఏర్పాటు చేశాడు. మిగిలిన మార్గాలన్నీ చక్కనివి కావనే అర్థం, అవునా? చెడ్డవి. ఆ మార్గంలో గుండా వెళితే నీకే మేలు లేదు. చివరికి నువ్వేమవ్వాల్సి వస్తుందంటే శ్రమను, తీర్పును, ఉగ్రతను అనుభవించాల్సి వస్తుంది. అందుకని అంటున్నాడు, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుతారు. హల్లెలూయా. ఈ మార్గాలు నీతిమంతులకి అనుసరించడానికే ఉపయోగపడతాయి. అదే తిరుగుబాటు చేసేవాళ్ళు వారు తొట్టిల్ల పడటానికే దేవుడు. ఇప్పుడు అందుకని కొంతమందికి సంగతులు సర్ప సంతానం అర్థం కాదు, దేవుడు ఒక్కడే అర్థం కాదు. అర్థమైందా? బాప్తిజమం అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు? నేను చెప్పాలా, బైబిలే చెప్తుంది. దేవుడు వారి కొరకు ఏర్పరిచినటువంటి మార్గాలు ఎంత చక్కనివో వారు ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. కానీ దేవుడు మనకేం చేశాడు? ఆ గ్రహింపును అనుగ్రహించాడు. అందును బట్టి మనసారా మనం అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ కడవరి కాలంలో దేవుడు ఆ రీతిగా తన కృపను మన ఎడల ఏం చేశాడంటే విస్తరింపజేసి ఆ జ్ఞానం ఇచ్చి ఆ వివేకాన్ని ఇచ్చి ఈ సంగతులను గ్రహించే కృప మనకిచ్చాడు. అంతేగాని మన గొప్పతనం ఏమి కూడా లేదు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నామంటే సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన తట్టు తిరిగి ఆయన మార్గములను మనం ఏం చేయగలుగుతున్నామంటే అనుసరించగలుగుతున్నాం. హల్లెలూయా. ఎవరి మార్గంలో నడిచినా నీవు ఏ మార్గంలో నడచాలో ఆ జ్ఞానం కనుక దేవుడు నీకు ఇస్తే ఖచ్చితంగా నీవు ఆయన తట్టే తిరుగుతావు, ఆయన మార్గంలో నడుస్తావు. ఆయన నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఎత్తబాటు కొరకు నువ్వేం చేస్తావంటే సిద్ధపడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తళ్ళు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప దేవుడా, యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ అపారమైన ప్రేమను బట్టి ఈ దినం మాకు మీరు ఇచ్చి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు. పలకబడిన మాట మంచి నెలనబడిన విత్తనంలాగా మా అందరి హృదయాల్లో నాటబడి నురంతలుగా ఫలించినట్లు సహాయం చేయి నాయన. ముఖ్యంగా ప్రభువా,
జ్ఞానులు నాయన ఈ సంగతులను వివేచిస్తారు, బుద్ధిమంతులు ఈ సంగతులను గ్రహిస్తారని నీ లేఖనాల్లో మీరు చెప్పబడినవి. అవును ప్రభువా, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన రక్షకుడు, ఎవరు పాపములను పరిహరించేవారు, ఎవరు పరిశుద్ధతనిచ్చేవారు, ఏది దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము, ఏ మార్గంలో నడిస్తే మాకు మేలు కలుగుతుంది. నిజంగా ప్రభువా, జ్ఞానం కలిగిన వాడే వివేచించగలుగుతాడు, బుద్ధిమంతులు ఈ సంగతులను గ్రహించగలుగుతారని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును నాయన, ఈ చివరి దినాల్లో కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి నీ దయా సంకల్పం చొప్పున నీ చిత్తమును గురించిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞానమును వివేచనను మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభువా. అలా మీరు నీ గొప్ప కృప ఏర్పాటు మీరు చేశారు ప్రభువా. అందును బట్టి నాయన మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభువా, భూమికి పునాదులు వేయబడక మునిపే నీ తలంపులు ఏమై ఉన్నాయో, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో, నీ మనస్సులో ఉన్న మర్మము ఏమై ఉన్నదో ప్రభువా, దాని అంతటిని కూడా ప్రభువా ఈ చివరి కాలంలో ప్రభువా సంపూర్ణంగా మీరు మాకు బయలుపాటునిచ్చి ప్రభువా మాకు సరి అయినటువంటి జ్ఞానమును, సరి అయినటువంటి గ్రహింపును, వివేచనను మాకు ఇచ్చి ప్రభువా, నిజముగా ప్రభువా మీరు మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. అవును నాయన, పాపము చేసి పడి ఉన్నటువంటి మేము నిజముగా తల్లిదండ్రుల పాపముల చేత, పితరుల పాపముల చేత, నిజముగా తల్లి గర్భంలో నుంచే పాపముగా రూపించబడుట చేత, అతిక్రమముల చేత, మోసముల చేత, అబద్ధముల చేత ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మమ్మలను నిజముగా నీవు నీ కుమారుడును పంపించిన ఆయన రక్షించావని ప్రభువా, అతని యొక్క రక్తము ద్వారా, బలి అర్పణ ద్వారా, కలువరి శిలువలో ఆయన నిలువెల్లా నలిగిపోవటం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగి ఉన్నదని, వేరే మార్గమే మాకు లేదని ప్రభువా మీరు మాతో మాట్లాడున్నారు ప్రభువా. నిజముగా ప్రభువా కాలక్రమేణా ప్రభువా ఆ మార్గమును నాయన తృణీకరించి త్రోసివేసి ప్రభువా వ్యర్థమైన మానవ కల్పితమైన పద్ధతుల తట్టు తిరుగులాడుతున్నటువంటి దృశ్యాలను మేము చూస్తున్నాం. అందుకే ప్రభువా ఈ కాలంలో మీరు మా కొరకు నీ ప్రవక్తను పంపించి ప్రభువా నాయన నీ జనులు చెరిపివేసుకున్నటువంటి మార్గములను గూర్చి ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. నిజంగా నీ సంకల్పం ఏమిటో నువ్వు మాకు తెలియపరుస్తున్నారు. నిజంగా భూమికి పునాదులు వేయబడక మునుపు మేము ఎక్కడ ఉన్నామో, మేము ఇక్కడికి ఎలా వచ్చామో, ఎలా మేము పాపంలో పడిపోయామో, ఎలా పాపముల నుండి మమ్మల్ని మీరు విమోచించారు, పాపం వలన మేము పొందవలసిన శిక్షను ఎవరు అనుభవించారు, ఎవరు ఆ స్థానం తీసుకున్నారు, ఎవరి ద్వారా మాకు విడుదల, విమోచన, క్షమాపణ కలుగుతుందో, జ్ఞానము, నీతి, పరిశుద్ధత కలుగుతుందో ఆ సమస్త మర్మమును కూడా నువ్వు మాకు బయలుపరిచి ప్రభువా నిజంగా మా మనస్సులను, మా హృదయాలను, మా శరీర ప్రాణాత్మలను సంపూర్ణంగా ప్రభువా మీ వైపు నాయన నువ్వు మా కొరకు ఏర్పరిచిన మార్గముల తట్టు తిరుగుటకు నాయన మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎటు తిరిగినా ప్రభువా మేము నశించిపోతాము, కానీ నీ తట్టు మేము తిరిగినట్లయితే ప్రభువా మేము నాయన క్షమించబడతాము, స్నేహించబడతాము, ప్రేమించబడతాము, హత్తుకొనబడతాము, వృద్ధి చెందబడతాము, ఆశీర్వదించబడతాము, నాయన చిగురించబడతాము అని నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీ యందు విశ్వసించిన నీ పిల్లలమైన మా జీవితాల్లో, నీ తట్టు తిరిగిన మా జీవితాల్లో నువ్వు ఎలాంటి గొప్ప కార్యం చేస్తున్నావో మీరు మాతో మాట్లాడుతున్నారు. మా పాపములను క్షమించి, మా అపరాధములను క్షమించి, మా దోషములను క్షమించి మాకు నీ ఆత్మనిచ్చి ప్రభువా ఒక దినమున ప్రభువా ఈ మంటి నుండి మమ్మల్ని మహిమకు మారుస్తున్నారు. తీర్పును చూడకుండా మమ్మల్ని కొనిపోతున్నారు. నీ రాణిగా నీతో కలిసి సింహాసనం పంచుకునే భాగ్యం ఇస్తున్నారు నాయన. తీర్పునందు జనాంగంలో ఉండకుండా తీర్పు తీర్చుటకు నాయన నీతో కలిసి ఆ సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని మాకు మీరు ఇస్తున్నారు. నిజంగా ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలం ప్రభువా. నిజంగా ప్రభువా
ఇంత గొప్ప కృప ఏర్పాటు మీరు మా కొరకు చేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రభువా, అపవాది అనేక రీతులుగా మోసగించుచు మమ్మలను తొట్టిల్ల చేస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైన దినాల్లో మా కొరకు మీరు ఈ మార్గమును ఏర్పాటు చేసి మమ్మలను సరైన తట్టు త్రిప్పి ప్రభువా, ఆది అపోస్తుల విశ్వాసము, ఆది అపోస్తుల దేవుని వైపు, ఆ ఒక్క దేవుని వైపు మమ్మల్ని తిప్పి ప్రభువా, ఆది అపోస్తుల బోధల ప్రభువా, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నిజముగా ప్రభువా, మా పట్ల మీరు తలంపులు ఎంత గంభీరంగా ఉన్నాయో మాకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనల మధ్యలో ప్రభువా, మేము మంటి నుండి మహిమను పొందుకుంటున్నామని, మర్త్యత నుండి అమర్త్యతలోనికి, క్షయత నుండి అక్షయతలోనికి, కాలము నుండి నిత్యత్వంలోనికి నాయన మేము అడుగులు వేస్తున్నామని నీ లేఖనాల ద్వారా మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. అవును ప్రభువా, ఈరోజు ఆ గ్రహింపుతో మేము అందరం కూడా జీవించుదుము గాక. ఇంకెవరైతే ప్రభువా ఇటు గ్రహింపు లేక నీకు దూరస్తులుగా జీవిస్తున్నారో వారి హృదయాలు తెరువు నాయన, వారి మనోనేత్రాలు తెరువు ప్రభువా. అయ్యా, నేడే రక్షణ దినం ప్రభువా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు నీది కాదని మీరు మాతో మాట్లాడుతున్నారు. నిజంగా ఆ వృద్ధ స్త్రీ నిన్ను కలిగి ప్రభువా, అయ్యా నిజముగా సిద్ధపాటు కలిగి ప్రభువా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో కలవరం లేకుండా నిజంగా ఒక బాల్యం నుండి పరిచయమైన వ్యక్తితో మాట్లాడుతూ ఒక తల్లితో తండ్రితో మాట్లాడుతున్నట్లు నీతో సంభాషణ చేస్తూ కలవరం లేని జీవితాన్ని ఎలా కలిగి నిజంగా ఆమె జీవిస్తూ ఉన్నదో ప్రభా, ప్రతి పరిస్థితిలో ఈరోజు మేము అలాంటి వారముగా జీవించే కృప మాకు దయచే ప్రభా. ఎవరైతే ప్రభా ఈ లోకంలో ప్రభా నాయన కలవరంతో నిండి ఉన్నారో, భయంతో నిండి ఉన్నారో ప్రభా, ఎవరైతే ప్రభా నాయన సిద్ధపాటు లేకుండా ఉన్నారో ప్రభా, వారందరికీ మేము ఒక పాఠముగా ఈ లోకంలో ఉండాలి ప్రభా. ఆ వృద్ధ స్త్రీ ఆ యవనస్తుడికి ఒక గొప్ప పాఠాన్ని ఇచ్చింది ప్రభా. తద్వారా ఆ యవనస్తుడు ప్రభా ఆ యొక్క నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన, ఆనందకరమైన, కలవరం లేని ఆ స్థానం ఏమిటో నాయన ఎదికి నాయన అక్కడికి పరిగెత్తుకొని వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. దైవజనుడి దగ్గరకు వచ్చి అక్కడికి నడిపించమని కోరినట్లుగా మేము చూస్తున్నాం. ఈరోజు ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో వారందరికీ మేము ఒక గొప్ప మాదిరిగా ఉండాలి ప్రభా ఈ లోకంలో. ఎందుకంటే మేము నీ రెక్కల నీడలో ఎంతో క్షేమంగా ఉన్నాం, ఎంతో భద్రతగా ఉన్నాం ప్రభా. ఏ హాని మాకు కలగదని ప్రభా నీ లేఖనాల ద్వారా మాకు అర్థమవుతుంది ప్రభా. నిజముగా ప్రభా అటు గ్రహింపుతో మేమందరం ఈ లోకంలో నీ రాకడ కొరకు సిద్ధపడుదుము గాక ప్రభా, ఎదురు చూచుదుము గాక ప్రభా. అయ్యా, మరి నీతో నడుస్తున్న మేమందరం కూడా ప్రభా కుడి ఎడమలకు తొట్టిల్లుకోకుండా, లోకం వైపు చూడకుండా, వెనుదిరిగి చూడకుండా విశ్వాసంతో మా అడుగులు ముందుకు వేస్తూ నీ రాకడ కొరకు మేమందరం ఆయుధపడే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. ఎందుకంటే ఇది మా విడుదల సమయం ప్రభా, అన్ని జనుల కాలం యొక్క ఇది ముగింపు ప్రభా. నిజముగా ప్రభా ఎంత గొప్ప సమయానికి మేము వచ్చాం. ప్రతి ఒక్కరు మీ సంగతులను అర్థం చేసుకొని ఆ రీతిగా గడియ కొరకు మేము ఎదురు చూస్తూ నీ రాకడకే మేమందరం కనిపెడుతాం గాక ప్రభా. మా మధ్యలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ స్వస్థపరిచిన ఆయన, ప్రత్యేకమైన ప్రార్థనా సహాయం కోరిన మా ప్రియులందరి ప్రార్థన విన్నపములన్నిటినీ మీ పాదాలు చెంతపెడుతుండగా వారి అవసరతలను తీర్చిన ఆయన. అలాగే ప్రభువా, సంఘంలో నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని, గర్భవతులైన వారిని గర్భకాలం అంతా కాపాడమని, ప్రసవించిన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమని, వృద్ధుల వృద్ధాప్యమని తోడుగా ఉండమని, తండ్రి లేని తల్లి వారికి తోడుగా ఉండమని, విధరాండ్రకు కూడా మీరు తోడుగా ఉండమని, అనాథలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాను ప్రభా. అయ్యా, ఇంకెవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు విడుదల దయచేయండి ఆయన. అలాగే ప్రభువా, వరదల చిక్కున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. వరదల వలన ఇబ్బందులు పడుతున్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆహారం లేక, వస్త్రం లేక, నీరు లేక, అనారోగ్యముల చేత ఇబ్బందులు పడుతున్న వారు, ప్రియమైన వారిని కోల్పోయి వెదతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, ఆచూకు తెలియనటువంటి కుటుంబ సభ్యుల యొక్క నాయన పట్టి ప్రభా వేదన పడుతున్న కుటుంబాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఇలాంటి నాయన కష్టకాలంలో ప్రభా, ఇలాంటి భయంకరమైన దృశ్యాల మధ్య ఇంకెవరైనా నిన్ను ఎరుగని స్థితిలో నాయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన నీ పిల్లలు ఉన్నట్లయితే ప్రభా, వారందరూ కూడా ప్రభా నీ వైపు తిరుగుదురు గాక ప్రభా, నిన్ను నమ్ముకొందురు గాక ప్రభా, మీరు అక్కడికి సిద్ధపడుదురు గాక. అటు గొప్ప భాగ్యం దయచేయండి ఆయన. రేపు జరిగే నాయన నీ దాసరాల యొక్క ఆపరేషన్ కార్యంలో నాయన మీరు తోడుగా ఉండండి ప్రభా. నాయన ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు, స్తోత్రాలు నాయన. రేపు జరిగేటువంటి ఆపరేషన్ కార్యంలో వైద్యులతో, వైద్య సిబ్బందితో కూడా మీరు ఉండండి, నీ దాసరాలతో కూడా మీరు ఉండండి ప్రభా.
నాయన ఆమెలో ఉన్న ప్రతి భయమును కలవరాన్ని మీరు తొలగించండి. నీ భారం నా మీద మోపు నేను ఆదుకుంటాను, భయపడకు, నేను తోడుగా ఉంటాను, నీ గురించి చింతిస్తున్నానని మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు అయ్యా. సహాయం చేయండి, మహిమ పొందుకునండి. తన గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి నాయన. నిత్యముగా ప్రభా నీ కార్యం బట్టి మేము సంతోషించే భాగ్యం కూడా మాకు దయచేయండి. మీరు చేసిన మేలును బట్టి మరంతా మేము కృతజ్ఞులమై ప్రభా నీ మార్గంలో చక్కగా నడుచుకుంటూ నీ రాకడ కొరకు ఆయత్తపడే కృపను దయచేయమని, ఏదైనా ఈ ఆరాధన అంతటి ద్వారా ఘనత మహిమ మీరు పొందుకోమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ, మరిచిన ప్రతి ప్రార్థన వినపం జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, శాంతి, సమాధానం ఇక్కడ చేరున మనందరికీ సార్వత్రికంగా ఉన్న ఆయన పిల్లలకు సదా ఆయన కృప తోడుగా నడిపించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక.